హాయ్ గైస్, చాలా తర్వాత రన్నింగ్ వచ్చాను. ఒకప్పుడు ఈ గ్రౌండ్లో 10 నుంచి 30 మంది వరకు గ్రౌండ్లో రన్నింగ్ చేస్తుంటారు నేను వచ్చేటప్పుడు. అలాంటిది ఇప్పుడు ఎప్పుడో లేడు గ్రౌండ్లో. ఎందుకంటే అప్పట్లో నేను వచ్చేటప్పటికి ఆ, సంవత్సరానికి 2 రిక్రూట్మెంట్ ఉంది, ఆర్మీ రిక్రూట్మెంట్లు. ఆ కాకుండా మిగతా పోస్టులు అన్నీ వచ్చి ఏదో జాబ్ కొడతాం కదా అని చెప్పేసి నేను అందరూ రన్నింగ్ వచ్చేవాళ్ళని. ఒక్కర్లేరు. సుప్రీంకోర్టు ప్రధానమంత్రి గారు ఒక వ్యాఖ్యలు చేశారు, కీలకమైన వ్యాఖ్యలు. కుర్రాళ్ళు అందరూ ఖాళీగా తిరుగుతున్నారు, పారాసైట్ లాగా బుద్ధం అలా తిరుగుతున్నారు. ఏ జాబ్ చేయడానికి ఇష్టపడలేదు. ఆర్టీఐలు కాంట్రాక్ట్లు కొన్ని వాటిలో దూరం చేస్తున్నట్టు మాట్లాడారు. కాకపోతే అది ప్రశ్నించాల్సిన గవర్నమెంట్ ప్రశ్నించాలి. మీరు ఉద్యోగాలు ఎందుకు చేయట్లేదు, ఇప్పటికప్పుడు ఖాళీగా ఉంటున్నాయి కదా, పోస్టులు అన్ని ఎందుకు వచ్చి చేయట్లేదు, ఈ కుర్రాళ్ళు ఖాళీగా తిరగడానికి కారణం వాళ్ళే అని చెప్పి అడగాల్సింది పోయి. ఇలా కుర్రాళ్ళు నిజం కరెక్ట్ కాదు. కుర్రాళ్ళు బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటే ఈ కామర్స్ వల్ల ఫుల్ పోటీ వచ్చేసి ఉన్న వాళ్ళు అది మూసుకోలేక క్లోజ్ చేయలేక సరిపోతుంది. అలాగని జాబులకి వెళ్దామంటే అందుకని టార్గెట్లు ఇచ్చేసి మీ టార్గెట్ అందుకుంటే శాలరీ వస్తుంది, ఇలా శాలరీ రాదని చెప్పేసి అడ్డం వాళ్ళ ప్రయత్నం కూడా చాలా మంది మానేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం యువత ఏమైపోయిందంటే ఏ జాబ్ చేయలేక ఖాళీగా ఉండిపోయారు. ఎక్కడైనా ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే బాగుంటుంది, ప్రశ్నిస్తే జవాబుదారీతనం కరెక్ట్ దొరుకుతుంది. అప్పుడు ప్రభుత్వాలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. అలా ప్రశ్నించడమే తప్పనట్టు సుప్రీంకోర్టు ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వాలకి ప్రజల మీద పనులు వేసేంత ఇంట్రెస్ట్ నిరుద్యోగులకి, యువతకి ఉపాధి కలిగించడం లేదు. ఉద్యోగాలను సక్రమంగా తీస్తే ఎవడో ఏ పాటలు పడ్డా